अपहर्तारं धातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं శ్రీరామచంద్రాయ నమః. నేను ప్రధాన అర్చకుణ్ణి, ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరు మండలం, పాత ఊట్నూరు గ్రామం. ఇది రామాలయం. ఇది ఆలయము ఒక 1000 సంవత్సరాల పురాతనమైనటువంటి ఆలయం. ఈ ఆలయంకు విశిష్టత చాలా ఉంది. ప్రతి సంవత్సరం కూడా సీతారాముల కళ్యాణము జరుగుతుంది. ఇది చోళుల కాలంలో నిర్మించబడినది. ఈ ఆలయానికి పక్కనే ఇది రామాలయము, అది శివాలయము, ముందట కోనేరు. ఈ కోనేరులో ప్రతి శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా రాముని యొక్క ఉత్సవ విగ్రహాలు మనము అందులో అభిషేకం చేసి స్వామివారి కళ్యాణానికి సిద్ధం చేస్తూ ఉంటాం. అయితే చుట్టుపక్క మండలాల నుండి కూడా జనాలు వచ్చి మొక్కుకుంటారు. వారి యొక్క కోరుకున్న కోరికలు నెరవేరుస్తుంటాయి. అదేవిధంగా ఈ కోనేరు ఇక్కడి నుండి నిర్మలికి కింద నుండి దారి ఉన్నది అని పెద్దవాళ్ళు చెప్పేవారు. కానీ ఆలయ కమిటీ వారు ఈ కోనేరును కూడా కాస్త కొద్ది తవ్వి లోపట్లో ఇంకా నీరు కావాలని తవ్విపించినటువంటి సందర్భాలలో అటువంటి ఆనవాయితీలేమి కూడా కనబడలేదు. ఈ ఆలయము పూర్తిగా రాతి కట్టకముతో నిర్మించబడినది. చోళుల కాలంలో నిర్మించారు. అయితే ఈ ఆలయము 1960లో, ఇంతకుముందు రజాకర జమానాలో ఈ ఆలయంలో ఒక మూల విగ్రహాలు ధ్వంసం చేయడం కూడా జరిగింది. మళ్ళీ 1960లో మన ఆలయ కమిటీ వారు నూతన విగ్రహాల యొక్క ప్రతిష్టాపన జరపబడినది. అప్పటి నుండి జనాలు కూడా తండోపతండాలుగా వస్తూ వారి యొక్క కోరికలు అనుకున్నవి కూడా నెరవేరుతున్నాయి.